అక్కడ నేను మొదలు పీడియాట్రిక్ అండ్ బేబీ సర్వీసెస్ గురించి మాట్లాడతాను. తర్వాత నా కొలీగ్స్ వాళ్ళ ఏరియాస్ గురించి మాట్లాడతారు, వాళ్ళ స్పెషాలిటీ గురించి. మొదలు చిన్నపిల్లల గురించి మాట్లాడితే నీనెటాలజీ, దట్ ఈస్ చిన్నపిల్లలు. ఎన్ఐసి 25 బెడ్ ఎన్ఐసి ఉంది. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేటెస్ట్ వెంటిలేటర్స్ కానీ, లేటెస్ట్ ఇంక్యుబేటర్స్, లేటెస్ట్ వార్మర్స్ అండ్ సమ్ స్పెషల్ డివైజెస్. మేము పిల్లల్ని CO2 కార్బన్ డైఆక్సైడ్ పుట్టంగానే కార్బన్ డైఆక్సైడ్ మానిటర్ చేసే చిన్న స్పెషల్ డివైజెస్ మా దగ్గర ఉన్నాయి. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఉంది. సీనియర్ కన్సల్టెంట్స్ నా కొలీగ్స్ ఉన్నారు. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు. చాలా మందికి 10-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఎన్ఐసిలో చిన్న బేబీస్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. మేము 23 వీక్స్ పుట్టిన బేబీస్ నుంచి చూసుకునేగలిగే శక్తి, సామర్థ్యం మాకుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ అయితే 40 వీక్స్, ఫుల్ టర్మ్ బేబీస్ అయితే 40 వీక్స్. మా యూనిట్లో 23 వీక్స్ నుంచి చూసుకునే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్ మాకుంది. అంటే వాళ్ళ బేబీస్ పుట్టినప్పుడు 500 గ్రామ్స్, 450, 470 గ్రామ్స్ ఉంటారు. 450, 470, 500 గ్రాములు. నార్మల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్కి టర్మ్ బేబీస్ పుడితే 2.83 కిలోస్ ఉంటారు. 2.8 కిలోస్ ఆర్ 3 కిలోస్. కానీ మా దగ్గర 23 వీక్స్, 24 వీక్స్ పుట్టిన బేబీస్కి 500 గ్రామ్స్ బర్త్ వెయిట్ అలా ఉంటుంది. సో వాళ్ళని చూసుకునే కెపాసిటీ, సామర్థ్యము, ఎక్స్పీరియన్స్ మా యూనిట్లో ఉంది. సో మనం ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి పోతే, ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ సుఖకరంగా, అంత కంఫర్టబుల్గా, ఈజీగా వెళ్తుంది అని చెప్పలేము. కొన్ని ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్తో ల్యాండ్ అవుతాయి. అప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, అది ఒక లెవెల్ వరకు డీల్ చేసే కెపాసిటీ కొన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. కొన్ని కండిషన్స్లో లైక్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూరిటీ, అంటే 23 వీక్స్, 24 వీక్స్ అసలు బేబీస్ చేతిలోకి ఇట్లా ఎత్తుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో పుట్టిన బేబీస్ని మనం సేవ్ చేసే కండిషన్స్, మనకి సేవ్ చేసే అన్ని రకమైన సపోర్ట్ మెడికల్ హాస్పిటల్, మన మాదాపూర్లో ఉండే మెడికల్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో మదర్కి ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది. లైక్ హెవీ బ్లీడింగ్ అయితే గర్భసంచి తీసి మదర్ని సేవ్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్కి ప్లాసెంటా అక్రీటా అంటాము, ప్లాసెంటా సివియర్, ప్లాసెంటా ప్రీవియా. ఇలాంటి సిచ్యువేషన్స్